చెందినటువంటి 233 ఎకరాలు కొత్త మల్లాయపాలెం, అలానే 78 ఎకరాలు వచ్చేసి అంజుమన్ ఇస్లామియా చెందినటువంటి చిన్న కాకంలో ఉన్నటువంటి భూములను రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం 2018 యాక్ట్ 22 ప్రకారం ఆ భూములను సేకరించి ఏపీఐఐసి వారి ద్వారా ఈ ఐటీ పార్క్ కు కేటాయించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మేమేం చెప్తా ఉన్నామంటే, ముస్లిం సమాజం ఏ రోజు కూడా వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి ఆటంకం కల్పించదు. కాదంటే మేము కోరేది ఏంటంటే, అల్లాహ్ పేరిట ఇచ్చినటువంటి దాతలు ముస్లింల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇచ్చిన భూములే తప్ప ఈ బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి భూములు కావు. కాబట్టి ఈ భూములను కేవలం ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కొరకే కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ భూసేకరణ చట్టం ద్వారా ఈ భూమిని సేకరించడాన్ని ఖండిస్తూ, వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో సెంట్రల్ యాక్టు, దానికి అపహాస్య పాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టడాన్ని మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఈ యొక్క చర్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి, అది ముస్లింల సంక్షేమం కొరకే ఈ వక్ఫ్ భూములను రాష్ట్రంలో కేటాయించాలని చెప్పేసి మీ ద్వారా మరియు జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈరోజు వక్ఫ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గతంలో అనేక రకాలైనటువంటి వార్తలు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు నగరానికి కొత్త మల్లాయపాలెంలో 233 ఎకరాలు ఉన్నాయి. ఈ వక్ఫ్ ల్యాండ్ని గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దాన్ని బదలాయించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముస్లింల సంక్షేమం కోసం మాత్రమే ఈ వక్ఫ్ భూముల్ని వినియోగించాలని మేము కోరుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు ఏదైతే వక్ఫ్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం ఏదైతే చేయబోతా ఉన్నారో, ఇది వక్ఫ్ చట్టానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశంగా పరిగణిస్తూ వక్ఫ్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా పేద ముస్లింలకు అభ్యున్నతి కోసమే వినియోగించాలి తప్ప దాన్ని జనరలైజ్ చేసి అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని గనక పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే కాలంలో వక్ఫ్ పరిరక్షణ వేదిక ఆధారంగా మేము ఉద్యమాన్ని ఖచ్చితంగా చేపడతాం.